మీరు లోకల్ ట్రైన్స్ లేదా జనరల్ బోగీల్లో ప్రయాణించడానికి యూటీఎస్ యాప్ వాడుతున్నారా? అయితే మీకోసం ఒక ఇంపార్టెంట్ అలర్ట్. ఇండియన్ రైల్వేస్ టికెట్ బుకింగ్ రూల్స్లో ఒక పెద్ద మార్పు చేసింది. ఇకపై మీ ఫోన్లో టికెట్ చూపిస్తే చెల్లదు అని చెప్తున్నారు. అసలా కొత్త రూలేంటి, మనమేం జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పటివరకు మనం జనరల్ టికెట్ లేదా ప్లాట్ఫామ్ టికెట్ కావాలంటే సింపుల్గా యూటీఎస్ యాప్లో పేపర్లెస్ టికెట్ బుక్ చేసుకునేవాళ్లం. టీటీఈ గారు అడిగినప్పుడు ఫోన్లో ఆ టికెట్ చూపిస్తే సరిపోయేది. కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఇకపై అలా కుదరదు. మీరు యూటీఎస్ యాప్లో టికెట్ బుక్ చేసుకున్నా సరే ప్రయాణానికి ముందే ఆ టికెట్ని ప్రింట్ తీసుకోవడం తప్పనిసరి అని రైల్వే అధికారులు కొత్త రూల్ తెచ్చారు. అసలు సడన్గా ఈ రూల్ ఎందుకు తెచ్చారు అనుకుంటున్నారా? దీనికి ప్రధాన కారణం ఫేక్ టికెట్స్. ఈ మధ్య టెక్నాలజీ, ఏఐ వాడి చాలామంది ఫేక్ టికెట్స్ సృష్టిస్తున్నారు. ఫోన్లో చూపించే టికెట్ ఒరిజినలా లేదా ఎడిట్ చేసిందా అని కనిపెట్టడం కష్టంగా మారుతోంది. అందుకే రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సో ఇకపై మీరు యూటీఎస్ యాప్లో అన్రిజర్వ్డ్ టికెట్ బుక్ చేసుకున్నాక స్టేషన్లో ఉండే ఏటీవీఎం అంటే ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మషీన్ దగ్గరికి వెళ్లి మీ బుకింగ్ ఐడి ఎంటర్ చేసి ప్రింట్ తీసుకోవాలి. ఆ పేపర్ టికెట్ ఉంటేనే మీ ప్రయాణం వ్యాలిడ్ అవుతుంది. లేకపోతే టికెట్ లేని ప్రయాణికులుగా పరిగణించి ఫైన్ వేసే ఛాన్స్ ఉంది. నోట్: ఈ రూల్ కేవలం జనరల్ అన్రిజర్వ్డ్ టికెట్లకే. ఐఆర్సీటీసీలో బుక్ చేసుకునే రిజర్వేషన్ టికెట్లకు పాత పద్ధతే వర్తిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం జనరల్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మర్చిపోకుండా ప్రింట్ తీసుకోండి. లేకంటే కౌంటర్లోనే టికెట్ తీసుకోవడం బెటర్. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.